హాయ్ అండి. ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను అండి. వంకాయని ఏ రకంగా చేసినా బాగుంటుంది కదండి. నేను ఈరోజు ఈ రకంగా చేస్తున్నాను అండి. ప్యాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి కాస్త శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ధనియాలు వేసి కాస్త వేయించుకున్నాను. 4 ఎండుమిరపకాయలు వేసి దూరగా వేయించుకుని పక్కన తీసి పెట్టుకుని, అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి కాస్త ఈ వంకాయని 4 పక్షాలుగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గించుకున్నాండి. ఇది మగ్గేలోపు జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న కారాన్ని అందులో వేసుకుని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ముక్కలుగా కట్ చేసుకుని మెత్తటి గుజ్జు లాంటిది రెడీ చేసి పెట్టుకోండి. అవసరమైతే కాస్త నీళ్ళు పోసి గుజ్జులాగా ఇలా రెడీ చేసి పెట్టుకుని 80% కుక్ అయిన వంకాయ ముక్కల్లో ఈ గుజ్జును వేసి ఒక 1 స్పూను చింతపండు గుజ్జు కూడా వేసి ఒకసారి బాగా కలియబెట్టి మళ్ళీ ఒక్క 1 మినిట్ లిడ్ పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే చాలా చాలా రుచికరమైన